నిజామాబాద్ జిల్లాలోని బోధన్ కలకలం రేపింది. పట్టణంలోని అనీసా నగర్కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. నిందితుడి నుంచి గన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను బోధన్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు ఢిల్లీ పోలీసులు. బోధన్ పట్టణంలో గతంలో రోహింగ్యాలు నకిలీ పాస్పోర్ట్తో వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు పట్టణంలో పట్టుబడటంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు. సందీప్, నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈరోజు బోధన్ పట్టణంలో తెల్లవారుజామున నుంచే విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తర్వాత అనేక చోట్ల వాళ్ళు అనుమానిత ప్రాంతాలన్నీ గాలించారు, జల్లెడ బట్టి గాలించారు. మొత్తానికైతే ఈ ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారందరినీ, ఎవరైతే ఒక వ్యక్తిని అనుమానిస్తున్నారో ఆయనను ఆ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పటికప్పుడు సోదాలు తెల్లవారుజాము నుంచి, బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేసి ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనకేంటంటే ఆ వ్యక్తికి ఏదైతే ఐసిస్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళకు స్పష్టమైన ఆధారాలతోటి వాళ్ళు వచ్చి ఆ ఇంటి మీద నిఘా పెట్టేసి ఆ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ రోజు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేయించి అక్కడ కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. న్యాయస్థానంలో ఏదైతే అతన్ని ఈ కేసు కింద ఏదైతే కేంద్ర దర్యాప్తు బృందాలు ఈ ఐసిస్ తో సంబంధాలు ఉన్న ఆ కేసు మీద ఆయనను అరెస్ట్ చేస్తున్నాం, అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పేసి న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని వారు ఈ రోజు ఆయనను ఢిల్లీకి ఎంట తీసుకొని పోయినట్టుగా మనకి ఇక్కడ స్థానిక పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఉగ్రవాద నిరోధక ఈ చర్యలో భాగంగానే ఈ కేంద్ర నిఘా సంస్థలు అయితే ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా ఏదైతే ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచింది. అయితే ఈ క్రమంలోనే మనకు ఏదైతే ఈ అసర్ దానిష్ ను జార్ఖండ్ లో అరెస్ట్ చేశారో ఆ క్రమంలో ఆయన చెప్పిన అనేక ఏదైతే ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే బోధన్లో ఈ ఏదైతే పేరు బయట పెడతలేరు కేంద్ర బృందాల నిఘా సంస్థల దాని ప్రకారం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి ఆ సమాచారం ప్రకారమే, డానిష్ చెప్పిన సమాచారం ప్రకారమే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు అయితే వాళ్ళు దర్యాప్తు బృందాలు ఈ రోజు వెల్లడించారు. అయితే పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాద మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే అతని వద్ద ఒక పిస్టల్ ను ఏదైతే ఎయిర్ గన్ పిస్టల్ ను వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకు తెలిసింది. అయితే ప్రధానంగా ఈ వ్యక్తి అంతర్గతంగా ఐసిస్ తోటి సంబంధాలను ఏర్పరచుకొని ఎక్కడెక్కడ ఈ అంటే ఉగ్రవాదాలను తయారు చేయడంలో గాని, తర్వాత కొన్ని దాడులకు పాల్పడే దానిలో గాని, తర్వాత అనేక దేశవ్యాప్తంగా ఈ వ్యక్తి కూడా అనేక ప్రాంతాలు సంచరించినట్లుగా కూడా ఆధారాలు సేకరించారు. అయితే ఈ గతంలో ఇతనికి ఇవేమైనా పెద్ద పెద్ద ఘటనలతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడే కొత్తగా చేరిందా, ఇంకా అసలు ఈయన పని ఏం చేస్తున్నాడు, ఇది ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు ఐసిస్ తోటి అని చెప్పేసి కేంద్ర బృందాలు పూర్తిగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అయితే మరోవైపు కూడా ఏదైతే మనకు అంటే ఇంకా పూర్తి సమాచారం బయటకు చెప్పడం లేదు. అయితే గతంలో మనం చూసుకుంటే ఈ బోధన్ పట్టణం అనేది ఉగ్రలింగులకు సంబంధించి గతంలో కూడా మనకు ఎన్ఐఏ వాళ్ళు కూడా దాడులు చేసినప్పుడు ఏదైతే వాళ్ళందరినీ కొంతమందిని మన అదుపులోకి తీసుకొని పోయినప్పుడు కూడా బోధన్ తోటి లింకులు ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్ పక్కకై ఉన్న ఆదిలాబాద్ జిల్లా, అదే నిర్మల్ జిల్లాలోని బైన్సా, తర్వాత నిర్మల్, ఈ తర్వాత ఈ ఆర్మూర్ ప్రాంతాల్లో గాని, నిజామాబాద్ లోని ఈ మాలపల్లి, సారంగపూర్ ప్రాంతాలు గాని, అవన్నీ కొద్ది ఉగ్ర లింకులతోటి సంబంధాలు ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే ఏదైతే ఈ గతంలో దాడులు చేసిర్రు ఈ దర్యాప్తు సంస్థలు ఇదే విధంగా వచ్చినాయి, ఇవన్నిటికీ ప్రధాన కారణం
ఇక్కడ ఏదైతే వలస వచ్చిన అంటే బంగ్లాదేశీయులు గాని, రోహింగ్యాలు గాని, తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇప్పుడు బోధన్ ప్రాంతంలో గాని, సారంగపూర్ లో గాని, తర్వాత ఇక్కడ బైంసా ప్రాంతంలో గాని, ఇదంతా చోట వాళ్ళంతా స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ పాస్పోర్ట్లు కలిగి, అంటే మనకు పాస్పోర్ట్లు జారీ అయి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళే ఈ ఐసిస్ తోటి ఎక్కువ సంబంధాలు ఇట్లా పెట్టుకొని ఈ ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నదనేది సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే ఇది నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఉదయం నుంచే ఇది సంచలనాత్మకంగా చర్చనీయాంశంగా మారింది. సందీప్, ఏంటి సార్ అసలు అంటే ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఈ మధ్య ఉగ్ర కార్యకలాపాలు బయటపడుతూనే ఉన్నాయి. అంటే అసలు దానికి సంబంధించి మన రాష్ట్రాలను ఎందుకు ఎంచుకుంటున్నారు, తెలుగు రాష్ట్రాలను ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, అసలు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఏదైతే నిఘా బృందాలు, కేంద్ర నిఘా బృందాలు చెప్తున్న దాని ప్రకారం గాని, ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు చెప్తున్న దాని ప్రకారం గాని, ఏదైతే వలస వచ్చిన బంగ్లాదేశీయులు, ఈ రోహింగ్యాలు, వీళ్ళే ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నారు వాళ్ళతోటి. కాబట్టి వాళ్ళనే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా ఐసిస్ వాళ్ళు గాని, తర్వాత ఐఎస్ఐ మన వీళ్ళు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు గాని, వీళ్ళంతా ఐఎస్ఐ తీవ్రవాదులు గాని, వాళ్ళంతా కూడా వీళ్ళనే ఎంచుకొని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ వలసున్న వాళ్ళని రెచ్చగొట్టి, తర్వాత వాళ్ళకి ఏదో డబ్బు ఆశ చూపెట్టో, లేకపోతే రకరకాల వ్యాపకాలు పెట్టి వాళ్ళందరినీ లోబర్చుకొని వాళ్ళ సంస్థల్లో పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకొని వారిని వాడుకుంటున్నట్లుగా నిఘా సంస్థలు చెప్తున్నాయి. ఏదైతే గతంలో కన్నా అంటే ఏదైతే ఉగ్రవాద ఈ జాడలు అనేది కొద్దిగా తగ్గినప్పటికి కూడా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఒక వ్యక్తి బయటపడడం అనేది కూడా ఇక్కడ చాలా భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ బోధన్ ప్రాంతం అయితే చాలా మైనార్టీలు కానీ, తర్వాత ముస్లింస్ చాలా మంది కానీ ఇక్కడ వాళ్ళందరూ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితే అనుమానంగా ప్రజలు ఇప్పుడు అంతా ముస్లింలను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా భయాందోళనలో ఉన్నారు. ఇంకా పోలీసులు గాని, తర్వాత నిఘా సంస్థలు గాని ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా, తర్వాత ఎవరెవరు దీనికి ఆయనకు సన్నిహితులు ఎవరున్నారు, స్నేహితులు, తర్వాత బంధువులు అందరి మీద కూడా విచారణ చేస్తున్నారు. ఆయన జాడలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఇంకెవరినన్నా తయారు చేసిండ్రా, ఇంకెక్కడన్నా ఉన్నదా అనేది కూడా మొత్తానికైతే దర్యాప్తు సంస్థలు తీవ్ర స్థాయిలోనే ఏదైతే వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పవచ్చు. సందీప్, థ్యాంక్ యూ సాయిలు.